వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో గ్రీన్ బఠానీని మనం ఎట్లా స్టోర్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు కూడా ఉంటుందండి. మనం మంచిగా క్లీన్ చేసుకొని నేను చెప్పే టెక్నిక్ ఫాలో అవుతే మీకు బఠానీ అనేది ఫ్రెష్గా ఉంటుంది, కలర్ కూడా పోదు. ఫస్ట్ మనం ఇది తీసుకున్నాం కదండి, ఈ కాయల నుంచి బఠానీని వేడి చేయాలి. ఈ కాయలు ఉంటాయి కదండి, బఠానీలు వేడి చేసుకోవాలి. ఇట్లా తీస్తే వచ్చేస్తాయి. చాలా మెత్తగానే ఉంటాయి కాయలు, అంత స్ట్రెస్ అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. ఏదన్నా మూవీ చూస్తున్నప్పుడు కూడా తీసేస్తే మనకి టైం సేవింగ్ అనే అవుతుంది, అంత కష్టపడక్కర్లేదండి. ఇది ఒకసారి చేసుకుంటే మనం బిర్యానీలో కానీ పన్నీర్ కర్రీలో కానీ దేనిలోనే వేసుకోవచ్చు. ఈ బఠానీలని ప్రోటీన్ అండి. బయట అయితే అమ్ముతారు కానీ కాస్ట్లీ ఉంటుంది. అదే మనం సీజన్ అప్పుడు తీసుకుంటే మనకి చాలా తక్కువగా పడుతుంది. కేజీ 50 రూపాయలు కూడా మనం చేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ రేటు పడదు. నేను ఫస్ట్ అన్నీ ఈ కాయల నుంచి బఠానీలు వేడి చేశాను. అసలు చాలా ఒక్కొక్కసారి పురుగులు కూడా ఉంటాయి. ఆ పురుగులు తీసుకొని మనం చూసుకోవాలి, లేకపోతే బఠానీలు అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండవు. పురుగులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు క్లీన్గా నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను బఠానీలన్నీ. నేను చూపిస్తున్న వీడియోలలో కానీ ఇది ఫస్ట్ మెథడ్ అండి, డబ్బాలో పెట్టేసుకోవటమే. నేను చూపిస్తాను. ఫస్ట్ టిష్యూ పేపర్స్ తీసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో లాంటివి, లేకపోతే టప్పర్వేర్ డబ్బా ఉంటుంది కదా, దానిలో కింద టిష్యూస్ వేసేసేయాలండి. అప్పుడు నెమ్మ అనేది ఎక్కువ పట్టదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇట్లా అన్ని బఠానీలు వేసేసుకోవాలి. వేసేసుకొని పైన కూడా టిష్యూ పెట్టండి. ఇది మాల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు బఠానీ అనేది. నేను ఇంకో ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఈ ప్రాసెస్లో నీళ్ళు తీసుకోవాలండి. ఒక స్పూన్ షుగరు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. షుగర్ వేస్తున్నాం కదా, షుగర్ మూలాన కలర్ రీట్ అవుతుంది, కలర్ పోదు అసలుకి. బాయిలింగ్ అయిన తర్వాత వాటరు, బఠానీ అంతా వేసేసుకోవటమే. ఏమైనా చెత్త ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పైనుంచి. మనకి చిన్న చిన్నగా బఠానీలన్నీ పైకి వచ్చేస్తాయి. బాయిలింగ్ వాటర్లో బఠానీలన్నీ వేసేసేయాలి. వేసేసి 2-3 మినిట్స్ వరకు మనం ఉంచాలి. మెల్లమెల్లగా నీళ్ళలో పైన వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా, అన్నీ ఎట్లా వచ్చేస్తూ ఉంటాయి బఠానీలు. అప్పుడు తీసేసుకోవటమే. తీసేసి కూలింగ్ వాటర్లో వేసేయాలి ఎమ్మటే. అప్పుడు అన్నీ కలర్ అనేది పోదు. ఇది మటుకి గ్యారంటీగా 2 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బఠానీలు ఇలా ఉంచుకుంటే. అప్పుడప్పుడు మిక్స్ చేయాలండి, పైన కింద అన్నీ. అప్పుడు ఈక్వల్గా మనకి ఇదవుతాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాము. బాయిలింగ్ వాటర్లో వేసాం కదా, 2-3 మినిట్స్ తర్వాత కూలింగ్ వాటర్లో వేస్తున్నాము. కూలింగ్ వాటర్లో ఎమ్మటే వేసేయాలి, ఎందుకంటే ఎక్కువ బాయిల్లో అయిపోతాయి, లేకపోతే మెత్తగా అయిపోతాయి బఠానీని. కూలింగ్ వాటర్లో వేసేస్తే చల్లబడిపోతాయి ఎమ్మటే బఠానీలు అనేది. ఇప్పుడు కూలింగ్ వాటర్లో నుంచి తీసేసుకొని మనం వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి, వాటర్ తీసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఒక జాలీలో దాంట్లో లాగా వేసేయండి, వాటర్ అంతా కింద ఇదైపోతాయి. ఇప్పుడు కాటన్ది టవల్ తీసుకొని, కాటన్ క్లాత్ కానీ టవల్ కానీ తీసుకొని ఈ బఠానీలన్నీ వేసేయండి. ఇవన్నీ ఆరిపోవాలి, 2 అవర్స్ వరకు ఆరిపోతాయి. అసలు నీళ్ళు అనేది ఉండకూడదు. నీళ్ళు ఉంటే ఎమ్మటే పాడైపోతాయి బఠానీలు అనేది. నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం స్టోర్ చేసుకోవటమే. నేను ఇక్కడ జిప్ లాక్ బ్యాగ్ లాంటిది తీసుకున్నాను.
దీనిలో వేసేసుకోవటమే కవర్ లాంటిది. మీ ఇంట్లో జిప్ లాక్ బ్యాగ్ లేకపోతే మాల్ కవర్లో కూడా వేసుకోవచ్చు. ఎయిర్ ఉండకూడదు ఫ్రెండ్స్, మనం ప్యాక్ చేసేటప్పుడు ఎయిర్ ఉంటే పాడైపోతాయి బఠానీలు. ఎయిర్ లేకుండా మనం జిప్ లాక్ బ్యాగ్లో ఇట్లా పెట్టేసుకోవటమే. చూసారు కదా, తయారైపోయింది. ఇది డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్, స్మాల్ ఫ్రిడ్జ్లో కూడా కాదు, డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూసాను కదా, ఫ్రిడ్జ్లో పెడితే డీ ఫ్రిడ్జ్లో ఇట్లా వచ్చేసింది. ఐస్ కూడా ఫామ్ అయింది, క్రిస్టల్స్ అనేది. ఎప్పుడైతే మనకు కావాలో తీసి వాడుకోవటమే, మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయటమే యూజ్ చేసిన దాంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.